నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం ఏ పరిస్థితినైతే ఎదుర్కొందో సరిగ్గా 61 సంవత్సరాల తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ అలాంటి పరిస్థితి ఎదుర్కొంటోంది. నేడు 51 లక్షల రూపాయల లోటు బడ్జెట్తో రాష్ట్ర ఖజానా బోని మొదలు పెడితే ఇప్పుడు చంద్రబాబు సర్కారు సైతం అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలకు మూల్యం చెల్లించేందుకు యావదాంధ్ర ప్రజలు సిద్ధమవ్వాల్సిన తరుణం బడ్జెట్ ప్రసంగంలో కనిపించింది. సవాళ్లు, లక్ష్యాలు, సంక్షేమం ఇలా ఎన్నో కలగలిపిన ఏపీ బడ్జెట్ 2014 సమగ్ర విశ్లేషణపై లెట్స్ వాచ్ అండ్ బిగ్ స్టోరీ. ₹1,11,000 కోట్లతో అవశేష ఏపీ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు అంకెల గారడాన్ని తేల్చేస్తే ఇంతకన్నా ఘనమైన బడ్జెట్ తయారు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని అధికార పక్షం సవాలు విసురుతోంది. మరి సమస్యల సుడిగుండంలో చిక్కిన ఏపీ సర్కారును తొలి బడ్జెట్ ఎంత మేరకు ఊరటనిస్తోంది? అసలు బడ్జెట్ చిట్టా ఎలా సాగిందో చూద్దాం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. 10 ఏళ్ల తర్వాత టీడీపీ హయాంలో మొదటి బడ్జెట్ ఇదే. ఈ సందర్భంగా తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రావడం అదృష్టమని యనమల అన్నారు. మొత్తం బడ్జెట్ 1,11,824 కోట్లతో హంగు ఆర్భాటాలతో సాగింది. రాష్ట్ర విభజన అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్పై ఏపీలో అన్ని వర్గాల ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏపీ ఆర్థిక మంత్రి యనమల భారీ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఖర్చు విషయంలోనూ అంచనాల విషయంలోనూ అంకెల గారడి ప్రదర్శించిన యనమల ఆదాయ మార్గాలను ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక ప్రతి ఏడూ జరిగే ప్రసహనంలానే బడ్జెట్ ప్రసంగం జరిగిందని అటు ప్రతిపక్షాలు నిట్టూర్చితే, కొత్త ప్రభుత్వాన్ని నమ్ముకున్న గుత్తేదారులకు అనుకూలంగానే బడ్జెట్ అంచనాలు సాగాయనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఒకసారి ఏపీ బడ్జెట్ 2014-15 హైలైట్స్ లోకి వెళ్దాం. 1,11,824 కోట్లతో ఏపీ బడ్జెట్ రూపకల్పన చేశారు. ఇందులో 85,151 కోట్ల ప్రణాళికేతర వ్యయం, 26,000 కోట్ల ప్రణాళికా వ్యయాన్ని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 6,064 కోట్లుగా ఉంటే ఆర్థిక లోటు 12,064 కోట్లు ఉన్నట్లు యనమల ప్రకటించారు. ఇక శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపుల విషయానికొస్తే శాంతి భద్రతలకు 3,339 కోట్లు, విపత్తుల నిర్వహణకు 403 కోట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 111 కోట్లు, ఇరిగేషన్ కు 8,467 కోట్లు, ఇంధన రంగానికి 7,164 కోట్లు, R&Bకి 2,612 కోట్లు, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీకి 418 కోట్లు, ఉన్నత విద్యకు 2,272 కోట్లు, ఇంటర్మీడియట్ విద్యకు 812 కోట్లు, పాఠశాల విద్యకు 12,595 కోట్లు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం 4,388 కోట్లుగా కీలక శాఖలకు కేటాయింపులు దక్కాయి. రాష్ట్ర భవిష్యత్తును తేల్చే బడ్జెట్ 2014పై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర అంచనాలున్నాయి. ఎన్నికల్లో హామీల వర్షం కురిపించిన చంద్రబాబు ఈ బడ్జెట్లో మంత్రదండం పట్టుకొని హామీలు నెరవేర్చుతారా? యనమల వేసిన చిట్టా పద్దులో ప్రజలకు ఏ వరాలు కురిపించారు? 2029 నాటికి ఏపీని స్వర్ణాంధ్రగా మారుస్తామని యనమల పేర్కొనడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. గతంలో చంద్రబాబు హయాంలో విజన్ 2020 పేరిట ప్రచారం జరగగా ప్రస్తుతం టార్గెట్ 2029 కి సెట్ చేసుకునేందుకు బాబు ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అయితే యనమల ప్రసంగంలో ప్రధానంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొనే సవాళ్లనే ప్రస్తావించారు. పునర్విభజన చట్టంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించడంలో కేంద్రం విఫలమైందని యనమల ఎండగట్టారు. ఇక చంద్రబాబు
చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా చేసిన హామీలను నెరవేరుస్తామని యనమల పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్తో పాటు బీసీ ఉప ప్రణాళికను అమలు చేస్తామని యనమల ప్రకటించి ఆయా వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక యువతను ఆకట్టుకునేందుకు ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏమేం చర్యలు తీసుకోనున్నారో యనమల సెలవివ్వలేదు. వ్యవసాయం, పశు సంవర్ధక, మత్స్య శాఖల మధ్య సమన్వయం చేస్తామని పేర్కొన్నారు. అలాగే సత్వర ప్రణాళిక అభివృద్ధి కోసం 7 మిషన్లు అమలు చేస్తామని, సామాజిక మిషన్, సేవారంగ్ మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి మిషన్కు సీఎం అధ్యక్షత వహిస్తారని అన్నారు. మచిలీపట్నంలో ఓడరేవు పనులు వేగవంతం చేయడంతో పాటు కాకినాడలో మరో ఓడరేవు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బందరు, భావనపాడు, కళింగపట్నం నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ, విజయవాడ విమానాశ్రయాలను మరింత విస్తరిస్తామని తెలిపారు. త్వరలోనే ఏపీలో ఎయిమ్స్ ను ఏర్పాటు చేస్తామని, చిత్తూరు జిల్లాకు ఐఐటి, కాకినాడలోనూ పీపీపీ పద్ధతి ద్వారా మరో ఐఐటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇక రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం రుణమాఫీకి 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ఆయా శాఖలకు కేటాయింపులు తదితర అంశాలను బడ్జెట్లో వివరించారు. రెవెన్యూ వసూళ్ల అంచనాలో కొంత కష్టంగా ఉందని అన్నారు. అలాగే ద్రవ్య యాజమాన్య చట్టం కింద అప్పుల పరిమితి మించే అవకాశం ఉందని అన్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని ఆయన చెప్పారు. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. యనమల బడ్జెట్ విజన్ 2029 అంటూ గోల్ సెట్ చేసేసింది. అందుకు ఈ బడ్జెట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తోంది? బాబు విజన్ 2020 ఏమయ్యింది? ఈ విజన్ల వల్ల గతంలో ఒరిగిందేమిటి? అభివృద్ధి నమూనాలో ఏపీ ఎలాంటి నమూనాను ఆచరించనుంది? ప్రజలు తమ జీవన స్థాయి ప్రతిరోజు కాకపోయినా సంవత్సరం గడిచే కొద్దీ పెరగాలని కోరుకుంటారు. ప్రజల జీవన స్థితి మెరుగు కావాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే సాధ్యం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల లోటు ఉంది. తెలంగాణకేమో 3,000 పైచిలుకు మిగులు ఉంది. 5,000 కోట్లు కూడా వార్షిక ప్రణాళికకు కేటాయించలేని తీవ్ర ఆర్థిక దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తీవ్ర లోటుతో సతమతమవుతూ ఉండడంతో మంచి బడ్జెట్ను తయారు చేయాలనే సహజంగా అందరూ అభిలషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటి, రాష్ట్రం ఎదుర్కోబోతున్న సవాళ్లు ఏంటి అనే దానిపై ప్రస్తుత బడ్జెట్ ఎలాంటి భరోసా ఇవ్వలేదు. పైగా చంద్రబాబు గతంలో పదే పదే వల్లెవేస్తూ వచ్చిన విజన్ 2020 ప్రణాళికను 2029 వరకు పొడిగించారే తప్ప మరొకటి జరగలేదు. గతంలో వరల్డ్ బ్యాంక్, ఇతర ప్రపంచ స్థాయి బ్యాంకుల అడుగులకు మడుగులొత్తి ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చేసిన బాబు ఇప్పుడు కూడా అదే బాటలో కొద్దిపాటి మార్పులతో ముందుకు వెళ్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడిగా ఉండేది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఐటీ పేరిట పొరుగు సేవల రంగం విస్తృతంగా అభివృద్ధి చెందింది. కానీ ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఆర్థిక రంగం సంక్షోభంలో పడడంతో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐటీ పేరిట పొరుగు సేవల వైపు చూస్తే అంతకన్నా బుద్ధి తక్కువ పని మరొకటుండదు. అందుకే
రాష్ట్రంలో ఉపాధిని కల్పించే ఉత్పాదక రంగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిపాటి చర్యలు తీసుకున్నప్పటికీ అవి ప్రస్తుత మార్కెట్ వేగానికి దూరంగానే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు వ్యవసాయం, వాటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటు అత్యంత ఆవశ్యకం. దూరపు కొండలు నునుపు అనే సామెతను గుర్తు చేసుకుని ఐటీ పేరిట, ఇతర పొరుగు సేవల పేరిట కాలక్షేపం చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. విభజన అనంతరం రాష్ట్ర ఖజానా ముందు ఉన్న సవాళ్లేమిటి? అభివృద్ధికి నిరోధకాలుగా నిలిచిన ఆర్థిక అడ్డంకులేమిటి? విభజనలో ఏపీ సర్కార్కు మిగిలిందేమిటి? ఏపీ సర్కార్కు కేంద్రం మొండి చేయి ఇచ్చిందా? ఏపీ సర్కార్ ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2013-2014 సంవత్సరానికి వేసిన బడ్జెట్ 1,61,000 కోట్లు. దీన్ని జనాభా దామాషా ప్రకారం 58%, 42%తో భాగిస్తే ఆంధ్రప్రదేశ్కు 93,380 కోట్లుగా, తెలంగాణకు 67,620 కోట్లుగా వస్తుంది. ఇవి గత సంవత్సరం అంకెలు కాబట్టి కనీసం ఒక 10 నుంచి 15% అధికం చేస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కనీసం 1,00,000 కోట్లు పైనో లేదో దరిదాపుల్లోనో ఉండాలి. అంతా అనుకున్నట్లుగానే బడ్జెట్ అంచనాలు 1,00,000 కోట్లను దాటింది. అయితే ఆదాయం అంత ఉందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే విభజన వలన రాష్ట్ర వ్యాట్ ఆదాయం తగ్గింది, అప్పులు తీసుకునే పరిమాణ సౌలభ్యం తగ్గింది. కానీ పౌర సేవలు, జీతాలు ఇంకా ఎక్కువయ్యాయి. అందువలన ఉమ్మడి బడ్జెట్లో 93 లక్షల కోట్లకు పైచిలుకు ఉన్న మన ఖర్చు ఇప్పుడు 1,00,000 కోట్ల పైనే ఉంటుంది. అందువలన బడ్జెట్ సంవత్సరం మొత్తానికి 1,00,000 కోట్లు లేదా దరిదాపులలో నుంచి తగ్గించడం ఆర్థిక మంత్రికి అసాధ్యమే. ఖర్చు సరే, ఆదాయం సంగతేంటి? ఇదే నేడు ఆంధ్రప్రదేశ్ను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. ఉమ్మడి రాష్ట్రంలో వ్యాట్, ఇతర పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 71,000 కోట్లు. జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో అన్నీ విభజించాము కానీ ఆదాయాన్ని విభజించలేదు. 58% ప్రకారం అయితే 39,000 కోట్ల వ్యాట్ ఆదాయం రావాలి. కానీ ఇప్పుడు అంత వచ్చే అవకాశం లేదు. విభజన అనంతరం ఉన్న 13 జిల్లాల ఆదాయం గత సంవత్సరం 22,500 కోట్లుగా ఉంది. అంటే వ్యాట్లోనే మనకు 17,000 కోట్ల లోటు కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 72,000 కోట్ల సొంత పన్నుల ఆదాయం పోతే ఇంకా రాష్ట్రానికి దాదాపు 90,000 కోట్ల ఇతర ఆదాయం ఉండేది. దీనిలో 24,000 కోట్లు కేంద్ర పన్నులో మన వాటాగా వచ్చేది. దీన్ని పంచడం పెద్ద కష్టం కాబోదు. 58:42 నిష్పత్తిలో వచ్చే అవకాశముంది. పన్నేతర ఆదాయం 15,000 కోట్లు ఉండేది. డివిడెండ్లు, వడ్డీ వసూళ్లు, సాంఘిక సేవలు మొదలైనవి వస్తాయి. కానీ విభజన అనంతరం ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ లేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్లో డివిడెండ్లు వచ్చే అవకాశం తక్కువ. అదేవిధంగా సాంఘిక సేవలు, ఆర్థిక సేవలు అన్నీ కమర్షియల్ గా ప్రాంతం బలపడినప్పుడే ఎక్కువ అవుతాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి సంవత్సరాల్లో అధికాదాయానికి అవకాశం తక్కువ. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి తగ్గిపోయిన నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో అప్పులు తెచ్చుకునే సౌకర్యం తగ్గనుంది. కేంద్ర గ్రాంటులు అన్నీ వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 70 లేదా 75,000 కోట్లు దాటాలంటే ఈ సంవత్సరం కష్టమే. రాజధానిగా ఉండడం వలన వాణిజ్య కార్యకలాపాలన్నీ హైదరాబాద్లోనే కేంద్రీకృతమయ్యాయి. కొత్త పరిశ్రమలు, ఐటీ సెక్టార్ వలన పెంపొందిన సర్వీస్ సెక్టార్, ఇదంతా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లో ఈ రకమైన ఆర్థిక భూమికు దారితీసింది. ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఆర్థికంగా గడ్డు స్థితి వచ్చింది. ఆదాయం తగ్గినప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి అన్నది ఆర్థిక సూత్రం. కానీ అది కూడా ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే పౌర సేవలని తగ్గించలేము.
ఈ పరిస్థితులను ఊహించే రాష్ట్రానికి మొదటి సంవత్సరం లోటు ఉన్నా పూడ్చేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. విభజన బిల్లు లోక్సభలో ఆమోదించేటప్పుడు మాత్రం 2 ప్రధాన పార్టీలు వంతులు వేసుకుని కొత్త రాష్ట్రానికి వరాలు ప్రకటించారు. అధికారంలోకి రాగానే మా పార్టీ ఇస్తుంది అని బీజేపీ అంటే ప్రజలు మొత్తం ఈ విభజన బిల్లును చూస్తున్నారు. మేము వెనుకకు పోము అని కాంగ్రెస్ చెప్పింది. ఎన్నికలు అయిపోయి వారటూ వీరిటూ మారినా తర్వాత ఒక్క పార్టీ కూడా ఈ మొదటి సంవత్సర రెవెన్యూ లోటు సంగతి కాదు కదా, అసలు బిల్లులోని ఏ విషయం గురించి మాట్లాడటం లేదు. వార్షిక ప్రణాళిక ప్రకారం 32,000 కోట్ల రూపాయలు అవసరం కాగా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర కేవలం 5,800 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి ఆదాయ అంచనాల ప్రకారం కనీస పక్షంలో 26,000 కోట్ల ఆదాయ లోటు ఏర్పడుతుందని తెలుస్తోంది. ఇక ఇస్తే కేంద్రం ఇవ్వాలి, ఇస్తానని విభజన సమయంలో చెప్పింది. అయినా ఇప్పటిదాకా పట్టించుకోలేదు. లేదా బహిరంగ మార్కెట్లో అప్పులు తేవాలి. బహిరంగ మార్కెట్లో అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం జీఎస్డీపీలో 3% కంటే అప్పులు తేలేము. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన అనంతర పరిస్థితి అన్ని వైపుల నుంచి కట్టిపడేసింది. కేంద్రం ప్రత్యేక సౌకర్యం కింద ఎఫ్ఆర్బిఎంలోని 3% పైన ఇంకొక 3-4% అదనంగా నిధుల బాండ్ల జారీ చేసే అవకాశం కల్పిస్తేనే కొంతవరకు పరిస్థితి మెరుగవ్వచ్చు. అయితే అప్పుడు పెట్టుబడిదారులకి బాండ్లకి ఎక్కువ వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవైపు ప్రజలు కొత్త రాష్ట్రంలో తమ భవిష్యత్తు ఏమిటని ఆశగా ఎదురుచూపులు, ఇంకొక వైపు ఖాళీగా ఉన్న ఖజానా. ఏ కొత్త ప్రభుత్వానికైనా ఇది ఊహించని స్థితి. దీనికి కారణాలు ఎవరు అని చూస్తే కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కనపడుతుంది. అయితే ప్రజల సంక్షేమాన్ని ఆశించే ఏ ప్రభుత్వమైనా పారదర్శకతతో గుత్తేదారులకు పెట్టుబడిదారులకి కొమ్ము కాయకుండా ప్రణాళికాబద్ధంగా అధికార వికేంద్రీకరణతో సాగినప్పుడే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. బడ్జెట్ అంటే కేవలం ఆదాయ వ్యయాల చిట్టాపద్దు కాదు. అది ఒక సంవత్సరం పాటు ప్రజల్ని ప్రభావితం చేసే ఒప్పంద పత్రం. ఒక రకంగా బడ్జెట్ అంటే ప్రజలతో ప్రభుత్వం చేసుకునే నిధుల ఒప్పంద పత్రం. అంటే దీనిలో కావాల్సింది ప్రధానంగా పారదర్శకత, జవాబుదారీతనం. విభజన అనంతరం నెలకొనే సమస్యలను ఊహించే మెజారిటీ ప్రజలు కొత్త ప్రభుత్వ బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారు. దీన్ని వమ్ము చేయకుండా సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.